ఈనాటి లేఖనములో మనకు దేవుడు ఆమోస్ గ్రంథాన్ని చూపిస్తూ ఉన్నారు. ఫ్రమ్ బుక్ ఆఫ్ ఆమోస్ 3rd chapter and 11th verse. ఆమోసు గ్రంథం 3:11 చూస్తున్నప్పుడు, శత్రువు వచ్చును నీ నగరులు పాడగును అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. పరిశుద్ధ లేఖనంలో చాలామంది మేలులు, ఆశీర్వాదాలు, దీవెనల కొరకు కనిపెడతా ఉంటారు. ఆ మాటలు అయితే బాగా వినడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ ఇదే పరిశుద్ధ గ్రంథంలో పాడు గురించి, కీడు గురించి మరి లిఖించబడతా ఉన్నది అని చాలామందికి తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో యాడ్వర్సరీ, డిస్ట్రాయ్, రూయిన్, వూండ్ అనే పదాలు పలు చోట్ల పలు విధాలుగా వాడబడతా వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆమోసు 3:11లో శత్రువు వచ్చును నీ నగరులు పాడగును అనేటువంటి మాట మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన నగరము, మన జీవితము, మన ఆత్మీయ జీవితం, మన పర్సనల్ లైఫ్, మన సొంత జీవితం, మన కుటుంబం, మన ఇల్లు, మనము ఉండే నగరం లేక పట్టణం, ఇవన్నీ కూడా వస్తాయి. నీ నగరులు పాడుగును అని చెప్పడం ఒక హెచ్చరికగా భావించవచ్చు, ఒక ప్రవచనంగా కూడా దీన్ని గుర్తించాలి. ప్రవచనాత్మకంగా వాడబడినటువంటి మాట, హెచ్చరికగా వాడబడుతున్నటువంటి మాటగా కూడా దీన్ని గుర్తించుకోవాలి. దేవుడు మనం నివసించే నగరాల గురించి ప్రవచనాత్మకంగా జరగబోయేది ముందుగా చెబుతున్నాడు. నీ నగరులు పాడగును, ఎందుకంటే నీ నగరములోనికి శత్రువు వచ్చును. ఎవరు నీ శత్రువు? ఎందుకు శత్రువు నీ నగరంలోకి వస్తున్నాడో? నువ్వు తలుపు తీయకపోతే శత్రువు నీ నగరంలోకి ఎందుకు వస్తాడో? సాతానుడికి నువ్వు చోటు ఇస్తేనే కదా సాతానుడు నీ ఇంట్లోకైనా, నా ఇంట్లోకైనా, మరొకరి ఇంట్లోకైనా, మరొకరి హృదయంలోకైనా వస్తారు. శత్రువు వచ్చును. మనం తలుపులు తెరిచి ఉంచామంటే దొంగలు వస్తారు. దొంగలు వస్తారు కనుక తలుపులు వేసుకుంటాం, గొల్లెలు వేసుకుంటాం, తాళాలు వేసుకుంటాం. పొరపాటుని తలుపు తెరిచి ఉన్నా దొంగలు రావచ్చు, పాములు రావచ్చు, కుక్కలు రావచ్చు. ఈ 3 కూడా డేంజరే. దొంగ దోచుకుని వెళ్ళిపోతాడు, కుక్కలు కరుస్తాయి, పాములు విషాన్ని చిమ్ముతాయి. ఇప్పుడు శత్రువు అనేవాడు మన మీదకి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు శత్రువుకి అవకాశం ఏర్పడుతుంది అని లేఖనాలనే మనం చూస్తూ ఉంటే దానికి సమాధానంగా మీకా గ్రంథం 7:13లో ఒక మాట ఉంది. దేశ నివాసులు క్రియలను బట్టి దేశం పాడగును. ఈరోజు లేఖనం పాడు అనే మాట మీద మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. పాడు, ఎందుకు నీ నగరం పాడవుతుంది? ఎందుకు నీ ఆత్మీయ జీవితం పాడవుతుంది? ఇప్పుడు ఆరోగ్యం పాడైపోతుంది అని డాక్టర్ గారు చెప్పారు. ఏ సందర్భంలో చెబుతాడు? అతడు ప్రతిరోజు మందు తాగడం మానలేదనుకో, డాక్టర్ గారు హెచ్చరిక చేస్తాడు. ఏమని? ఇక నువ్వు మందు తాగడం మానకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇది హెచ్చరిక, ఇది ప్రవచనం. దీనిలో హెచ్చరిక ఉంది, దీంట్లో ప్రవచనం ఉంది. అట్లాగే శత్రువు వచ్చును నీ నగరులు పాడగును. ఎందుకు పాడవుతాయి? అసలు పాడవడానికి గల కారణం ఏమిటి? ఏమి చేస్తే పాడు అయిపోతాం మనం అని చూస్తున్నప్పుడు
ఈ మీకా గ్రంథం 2:7-13లో దేశ నివాసులు క్రియలను బట్టి దేశం పాడగును. పాడు అనేది మన జీవితంలోనికి, మన నగరంలోనికి, మన ఆత్మీయ జీవితంలోనికి ఎప్పుడు వస్తుంది అంటే నీ క్రియలను బట్టి. హెచ్చరిక చేస్తున్నది పరిశుద్ధ గ్రంథమే, దేవుడే. దానికి కారణం చెబుతున్నది కూడా దేవుడే. ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీదకు వస్తాయి అంటే ఆజ్ఞలను పాటించినప్పుడు. ఇప్పుడు శత్రువు మన మీద రాకుండా ఉండాలి. ఎందుకంటే శత్రువు అంటూ వస్తే మనం పాడైపోతాము. మన ఆరోగ్యం పాడైపోవచ్చు, మన ఆస్తి పాడైపోవచ్చు, మన కుటుంబం పాడైపోవచ్చు, మన ధనం పాడైపోవచ్చు. ఇష్టానుసారంగా పేకాడుతున్నాడు అనుకో ఎవరైనా, రోజు డబ్బంతా లాస్ అయిపోతుంటే చివరికి అతని కుటుంబం అంతా పాడైపోతుంది. ప్రతిరోజు అతడు మందు తాగుతూ, చుట్టలు తాగుతూ, సిగరెట్ తాగుతూ ఉన్నాడు అనుకో, ఏదో ఒక రోజు అతని ఆరోగ్యం అంతా పాడైపోతుంది, చచ్చిపోతాడు. దానివల్ల కుటుంబానికి నష్టం. పాడు. ఎందుకు పాడు అంటే నీ క్రియలు, దేశ నివాసులు క్రియలను బట్టి దేశం పాడగును. అందుచేత ప్రతి విశ్వాసి తమ క్రియలను సరిగ్గా చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మన క్రియలు ఎలాగున్నాయి, మన కార్యాలు ఎలాగున్నాయి. నీ క్రియలను బట్టి నీ మీదకు తీర్పు వస్తుంది. నువ్వు మంచి క్రియలు చేస్తే నీ మీదకి మంచి జరుగుతుంది. నీవు దేవుడికి ఇష్టం లేని క్రియలు జరిగిస్తే, దేవుడు వద్దన్న పనులు చేస్తే నీ దేశం పాడగును, నువ్వు పాడవుతావు అని క్లియర్గా వాక్యం చెప్తుంది. దీనిలో మనం కలిపింది లేదు, తీసేసేది లేదు. అంతేకాదు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఏం చెప్తుంది, నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి నేను నిన్ను మొత్తుదును అని అదే మీకా 6:13లో ఉంది. అదే మీకా గ్రంథం 6:13 ఈ మాట ఉంది. మొట్టమొదటి నీ క్రియలను బట్టి నీ దేశం పాడవుతుంది, దేశ నివాసులు పాడవుతారు. దేశము ఉంది, దేశము యొక్క భవిష్యత్తు దేవుడు చూపిస్తున్నాడు. ఎవరు ఏ దేశంలో ఉన్నా సరే. తర్వాత నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి నేను మొత్తుదును. పాపం నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఎందుకు నువ్వు పాడైపోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, నీవు నీ పాపక్రియలను విడిచిపెట్టకపోతే దేవుడు నీ క్రియలను చూస్తున్నాడు, నీ పాపాన్ని చూస్తున్నాడు. నీ పాపాలు క్షమించబడితే ఇక నువ్వు పాడైపోవు. అందుకే దేవుడు ఒక పక్షపాతిని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. వెంటనే అతనికి ఆరోగ్యం వచ్చింది, అతను స్వస్థత పొందాడు, అతను వెళ్ళిపోయాడు. ఒక పాప స్త్రీ ఆయన పాదాలు కడుగుతుంది, తన జుట్టు పెట్టి తుడుస్తుంది, తన పాపాలన్నిటి కొరకు పశ్చాత్తాపడుతుంది. పాపాలు నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. మనలో దేవుడు కోరుకుంటున్నది పరిశుద్ధత, పాపం కాదు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. భయంకరమైన పాపాలతో నిండిపోయి ఉంది లోకం. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న రీతిగా ఒక పాపపు స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చి తన పాపాలన్నిటినీ ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నట్టుగా ప్రతి విశ్వాసి దేవుడి దగ్గర తన పాపాలు, తన మూలపితల పాపాలు, తన కుటుంబస్తుల పాపాలు ఒప్పుకున్నట్లయితే మన మీద పాడు రాకుండా మనం కాపాడబడ్డానికి అత్యధికమైన అవకాశం ఉంటున్నది. అదే విధంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవునని కూడా ఉంది. మత్తయి సువార్త 12:25లో ఈ మాట మనం చూడగలం. ఎప్పుడు ఎవరు పాడైపోతారు, ఎందుకు పాడైపోతారో
అనేది నువ్వు బాగా క్లియర్ చేసుకోవాలి. ఈ మాటలన్నీ విని పాడైపోయే పరిస్థితులు, కండిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమి చేస్తే పాడైపోతాం? నెంబర్ 1, క్రియలు. దేవుడికి ఇష్టం లేని క్రియలు మనలో ఉంటే మనం పాడైపోతాం. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు, జక్కయ్య చెట్టు దిగిరా. జక్కయ్య అన్నాడు, నేను నీ ఇంట ఉండవలసినది. దేవుడు నివసించబోయే ఆ ఇల్లు అతని పెంకుటిల్లు కాదు, అతని స్లాబో కాదు, అతని పాకా కాదు. జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసినది అంటే ఆయన ఇల్లు ఎక్కడ ఉంది అంటే జక్కయ్య హృదయంలోనే ఉంది. ఇప్పుడు దేవుడు నివసించవలసిన ఇల్లుగా నీవు ఉన్నావు. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు నీలో నివసించుకునేలాగా నీ క్రియలు ఉండాలి. నీలో అంధకార క్రియలు ఉండకూడదు, చీకటి సంబంధించిన క్రియలు ఉండకూడదు, పాపపు క్రియలు ఉండకూడదు, హేయ క్రియలు ఉండకూడదు, అవిశ్వాస క్రియలు ఉండకూడదు. నేను నీ ఇంట్లో ఉండవలసిందని చెప్పగానే ఇంకంతకు మించి ఆయన ఏం చెప్పలేదు. వెంటనే నేను అన్యాయంగా తీసుకున్నటువంటి ఆస్తిని అంతా కూడా పేదలకు ఇచ్చేస్తున్నాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. పాపక్రియలు, నీ పాపములను బట్టి దేవుడు నిన్ను పాడు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి సరిచూసుకో. ఎక్కడైతే నువ్వు పాపం చేశావో, ఏ సందర్భంలో ఇంకా పాపంలోనే జీవిస్తున్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు ఒక తరుణాన్ని, ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఓ మరణమా, చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? నువ్వు చెప్పగలవా? పాపమనే మరణపు ముళ్ళు నువ్వు విరవగలవా? పాపాన్ని ఓడించాలా. ప్రతి విశ్వాసి ఇక్కడ చేయవలసింది పాపం. పాపం అంటే ఏమిటి? దేవుడికి ఇష్టం లేనిది పాపం. దైవజనులు అందరూ చెప్తున్నారు, పాపాన్ని ఓడించాలి, పాపాన్ని ఓడించాలి, పాపాన్ని జయించాలి. ఎలా జయించాలి? పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుంటే నీ పాపాలన్నీ తొలగించబడతాయి. దేవా నేను పాపిని, మనం పాపులం, నువ్వు నేను తప్పు చేశాం అని కుడివైపునున్న దొంగ పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడికి కావలసింది పశ్చాత్తాపం. నీ అపరాధములన్నిటినీ క్షమించగల దేవుడు. దేవుడికి కావలసింది నీలో చూస్తున్నది, నీలో నివసించడానికి యోగ్యంగా ఎప్పుడు నువ్వు మార్చబడతావు అంటే నీ హృదయంలో పరిశుద్ధత రావాలి. ఎప్పుడు వస్తుంది పరిశుద్ధత? పాపం పోవాలి. పాపం ఎలా పోతుంది? పశ్చాత్తాపడాలా. అమ్మ నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. షీ బికేమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుడు నివసించడానికి తగిన ఇల్లుగా మారిపోయింది ఆవిడ. ఆవిడ పాపాలు క్షమించబడ్డాయి, ఆవిడ ఇల్లు అయిపోయింది. కానీ దేవుడు నివసిస్తున్న నీ ఇల్లుని నీవు దొంగలకి ఇస్తున్నావు అద్దెకి. దేవుడు నివసించవలసిన నీ హృదయం లోకపరం అయిపోయింది. నీతో మాట్లాడుకున్నటువంటి ఆ దినం లోకానికి కేటాయించావు. నేను ఒకసారి నరకం నుంచి కిందకి వెళ్ళి నా అన్నలకు, నా సోదరులకి చెప్తానంటున్నాడు ఆ ధనవంతుడు. ఇచ్చిన తరుణం అంతా వాడేసుకున్నాడు, ఉపయోగించుకోలేదు. నువ్వైతే ఎలా చేస్తున్నావో ఇచ్చిన తరుణం అంతా అంట్లు తోముకోవడానికి, బియ్యం కడుక్కోవడానికి, కూరలు వండుకోవడానికి, బట్టలు ఉత్తుకోవడానికి, ఇంటి చాకరీ చేయడానికి, పిల్లలకి మనవలకి కడగడానికి, కసులు కొట్టడానికి, బుస్సులు కొట్టడానికి సమయం అంతా, నీ జీవితం అంతా అయిపోయింది.
80-90% అయిపోయింది మీకు. ఆ ఉన్న ఎముకలతోనే కొంచెం అలా కష్టపడి ఏదో అలాగ చేస్తూ ఉన్నారు. ఇచ్చిన తరుణం సమయం అంతా పాడైపోయింది. నువ్వు పొందవలసినవి 70-80% పోగొట్టేసుకున్నావు. బట్ ఇంకా కొంచెం అవకాశం ఉంది. ఎలాగుంటుందంటే టైర్ పంచర్ అవుతుంది బండికి కానీ లేకపోతే కారుకి కానీ. అప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గాలి తగ్గిపోయినట్టుగా డ్రైవర్కి తెలుస్తుంది. వెంటనే దిగుతాడు. దాంట్లో కొంచెం గాలి ఉందనుకో స్పీడ్గా వెళ్ళిపోవాలా మార్కెట్లోకి. ఆ కొంచెం గాలి అతన్ని జాగ్రత్తగా మార్కెట్కి వెళ్ళిపోయేలాగా చేసిందనుకో వెంటనే ఆ టైర్కి పంచర్ వేయించుకోవచ్చు. అది సైకిల్ అవనే, బైక్ అవనే, కార్ అవనే. అలా కొంచెం నీకు అవకాశం ఉంది, చాలా తక్కువ, షార్ట్ పీరియడ్. నీకు ఇంకా సమయం లేదు. చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. సమయం లేదు, నీ సమయం అయిపోయింది. ఎందుకంటే నెలకు ఒకసారో 2 వారాలకు ఒకసారో 3 వారాలకు ఒకసారో వచ్చే నీకు దేవుడిచ్చిన అవకాశం అంతా లోకంలో పిండి రుబ్బడానికి, వడియాలు ఎట్టడానికి, తినడానికి, పడుకోవడానికి అన్నింటికీ సరిపోయింది. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పేర్ జస్ట్ హాఫ్ అన్ అవర్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక అర్ధగంట దేవుడి వాక్యం పటిష్టంగా వినడానికి నీకు శ్రద్ధ ఉండదు. నిద్ర. తింటున్నప్పుడు పడుకుంటావా? టీవీ చూస్తున్నప్పుడు పడుకుంటావా? మాట్లాడేటప్పుడు పడుకుంటావా? కేవలం దేవుడి సన్నిధిలోకి వచ్చేటప్పటికి నిద్ర వస్తుంది. ఒక ఊర్లో ఇలాగ వాక్యం చెప్పడానికి వెళ్తే 4 వచ్చారు. దాంట్లో ఒక ఆవిడికి చదువు రాదు, ఒక ఆవిడికి చెవుడు, ఒక ఆవిడికి కళ్ళు కనపడవు, ఒక ఆవిడికి కళ్ళు కనపడతాయి, చెవులు కనపడతాయి, చదువు వచ్చు. కానీ ఆవిడ ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి తన ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చి గుళ్ళోకి వచ్చి ఒక్క నిమిషంలో నేను బయటికి వెళ్ళిపోవచ్చు వాక్యం చెప్పకుండా. నాకు దేవుడు చూపించింది నేను చెయ్యాలి కాబట్టి చేసి వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళు చేసిన దానికి వాళ్ళు తీర్పులోకి వెళ్ళిపోతారు. నువ్వు చేసిన దానికి నువ్వు జడ్జిమెంట్లోకి వెళ్తావు. ఆ జడ్జిమెంట్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దేవుడు తీర్పుని తట్టుకోవడానికి నువ్వు సరిపోతావా? సరిపోతావంటే సరిపోనండి. ఇది ఒకటి బాగొచ్చు. అక్కడ సరిపోతామండి మేమే నువ్వే కాదు, నేను సరిపోను, ఎవడో సరిపో. నువ్వు అది ఏం చెప్పక్కర్లేదు, నేను అడుగుతలేదు. నేనే సరిపోతామండి బాబాయ్. మరి సరిపోవని తెలిసి మరి సరిపెట్టేసుకుంటావా? భోజనం సరిపెట్టుకుంటావా? నిద్ర సరిపెట్టుకుంటావా? సుఖం సరిపెట్టుకుంటావా? ఎందుకు రావట్లేదండి మా ఆయన అంటుంది ఒక ఆవిడ. ఇది నన్ను అడుగుతావేంటి? ఎందుకు రావట్లేదండి? నేను ఆడి దీన్ని బట్టాడో నాకేం తెలుసు, ఆడెక్కడ పోతున్నాడో నాకేం తెలుసు. అదే అడుగుతున్నానండి నేను. అయ్యగారు మళ్ళీ అదన్నమాట అయ్యగారు. అందుకే అడుగుతున్నావా? ఆడినాడుగా అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడో దాని దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళాడు. నన్ను అడుగుతావు, నేను చెప్తాను దానికి సమాధానం. అసలు చెప్తున్నాను, మనలో ఉందన్నమాట అండి అయ్యగారు. మిమ్మల్ని కదని అంటుంది మళ్ళీ లాస్ట్లో. బాగుందా? చాలా బాగుంది. ఇలా ప్రశ్నించుకోవడం, నీ భర్తను ప్రశ్నించడం, ఇంకొకరిని ప్రశ్నించడం బాగా వచ్చు. నిన్ను ప్రశ్నించుకోవడం వచ్చా నీకు? నీకు ఇచ్చిన వాటిని నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు పోగొట్టుకుంటున్నావా? వాక్యం చాలా క్లియర్గా చెబుతుంది, చాలా క్లియర్. వేరుపడిన ప్రతి రాజ్యం ఏమైపోతుందట? పాడైపోవును. పాడనే మాట ఎప్పుడెప్పుడు వచ్చింది? దేశ నివాసుల క్రియలు సరిగ్గా లేకపోతే పాడైపోతారు. 1, నీ పాపములు బట్టి నేను పాడు చేస్తాను.
నువ్వు చేసిన పాపాలు క్షమించబడకపోతే నువ్వు పాడైపోవడానికి అవకాశం ఉంది. నెంబర్ 3, వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవును. డివైడ్ అయిపోవడం, విడిపోవడం, దేవుడికి దూరంగా ఉండటం, సంఘానికి దూరంగా ఉండటం, సహవాసానికి దూరంగా ఉండటం, అన్యులతో తిరగడం, అందరితో తిరగడం, దేవుని విడిచిపెట్టడం. వాక్యం చెప్తుంది, నేను చెప్పడం లేదు. నీకు ఎలాగ ఉంటుందంటే నాకే సురకలు అంటెత్తున్నాడు అయ్యగారని. నీకు సురకలు అంటెత్తలేను, నీకు బొట్లు పెట్టలేను, అంత ఓపిక లేదు, అంత తీరిక నాకు అసలు లేదు. నువ్వు సరిగ్గా వాక్యం విని ఒబే అయితే అవ్వు, లేకపోతే బయటికి పో. ఇక్కడ ఎవ్వరూ అబ్జెక్షన్ పెట్టేది ఎక్కడా లేదు. ఇక్కడ నీకు వాక్యంలో ఎదగాలి, నేను దీవించబడాలి అనుకుంటే మాత్రం ఉండు. నేను వాక్యంలో బలపడాలి అని అనుకున్నప్పుడు ప్రతిరోజు సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. వాక్యం ఎప్పుడైనా వినొచ్చండి, డబ్బులు వస్తాయేటండి రేపు మాపు అంటేనే. రేపు పని దొరుకుతుంది చెప్పండి అయ్యగారు, రేపు పని దొరకదు, రేపు నీ ప్రాణం ఉంటుందా? మనకు కావలసినప్పుడు పని దొరుకుతుంది అంటుందో ఒక ఆవిడ. ఇవన్నీ నిజమైన మాటలే, యాదృచ్ఛికంగా చెప్పే మాటలు కాదు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, రేపు నువ్వు బతుకుంటావా అన్నాను. అది ఎలా చెప్తామండి? అది చెప్పలేవు. కాబట్టి నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ దేవుడి చేతిలోనే ఉండు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, ఎప్పుడు పాడైపోతావు అనేటువంటి మాటలు మీరు వింటున్నారు. నీ పాపాలను విడిచిపెట్టకపోతే పాడైపోతావు, నీ క్రియలను మార్చుకోకపోతే నువ్వు పాడైపోవడానికి అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఒకవేళ నేను నీ గురించి చెప్తున్నాను నువ్వు అనుకుంటే నువ్వు ఇప్పుడే పాడైపోతావు. నీకు నువ్వుగా దేవుడికి దూరం అయిపోతే చాలామంది బాప్తిసం పొందుతారు, చాలామంది రక్షించబడతారు. హౌస్ ఉన్నప్పుడు చాలామంది ఇంట్లోనే ఉండి బాబు నేను విడిచిపెట్టలేము, నీకు దూరంగా ఉండలేము, ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడే ఉంటాం. అప్పుడు ఇల్లు ఉంది కాబట్టి, ఇంట్లో అద్దెలు ఇవ్వక్కర్లేదు కాబట్టి, ఎప్పుడు ఇచ్చినా పర్లేదు కాబట్టి వాళ్ళు అలా చేశారు. తనకు తానుగా వేరేడిపోయేటటువంటి రాజ్యం కానీ మనుషులు కానీ నిలువని వారు పాడైపోతారు. ఏదో వంక చెప్పుకుని బయటికి పోయి దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు పాడైపోతారని వాక్యం చెప్తుంది, నేను కాదు. చూసుకో పరిశుద్ధ గ్రంథం, సువార్తల్లో సింపుల్ సువార్త, మత్తయి సువార్తలో చూసుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకో, ఎవరినైనా అడుగు నిజమో కాదో. తనకు తాను వేరైపోయే రాజ్యం ఎప్పుడు కూడా ఎవరెవరు పాడైపోయారు? యోధా ఇస్కరియోతు పాడైపోయాడు. ఎందుకు? దేవుడు 12 మంది శిష్యుల్లో ఒకడైన యోధా ఇస్కరియోతు డివైడ్ అయిపోయాడు, సెపరేట్ అయిపోయాడు. నాకు ధనం కావాలి, సాతాను అతను శోధించింది, సాతాను వల్లో పడిపోయాడు. నీవు కూడా సాతాను వల్లో ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. సాతానుడు నిన్ను ఎర్రవేసి పట్టేశాడు. నీకు ఏ ఎర్రయ్యాలో సాతానుడికి బాగా తెలుసు. నువ్వు పట్టబడ్డావో లేదో నాకు తెలుసు, నీకు తెలియడం లేదు. ఒక గారడి సీమోన్ గాడు డబ్బులు పెట్టెట్టుకుని అపోస్తల పాదాల దగ్గర పెట్టి, మీరు ప్రార్థన చేస్తుంటే చేతులేసి ఎలా వారు దీవించబడుతున్నారో, ఆత్మీయంగా ఆత్మను పొందుతున్నారో, స్వస్థ పొందుతున్నారో, నేను కూడా అలా చేతులు వేయగానే వాళ్ళు స్వస్థత పొందాలి, రక్షించబడాలి అంటాడు. అప్పుడు అపోస్తలులు ఒక మాట అంటారు అతను చూసి, నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నట్టుగా మాకు కనబడుతుంది.
అపోస్తులు ఆ మనిషిని చూసినప్పుడు ఆ మనిషి ఘోర దుష్టత్వంలో ఉన్నట్టుగా కనబడింది. తనకు తెలిసిందా ఘోర దుష్టత్వంలో ఉన్నట్టుగా? ఘోర దుష్టత్వంలో ఉన్నానని తెలుసుకున్నవాడు డబ్బులు పెట్టెట్టుకుని ఎందుకు వస్తాడు? దేవుణ్ణి కొనడానికి డబ్బులు అక్కర్లేదు. దేవుణ్ణి కొనడానికి మన హృదయం కావాలా. దేవుణ్ణి కొనడానికి పశ్చాత్తాపం కావాలా. దేవుణ్ణి పొందడానికి ధనానికి వెనకడగకూడదు. ధనంతో కొనలేము కానీ ధనాన్ని ప్రేమించకూడదు. ధనంతో కార్యం జరగదు. నీకున్న ధనం అంతా ప్రార్థనకి ఇచ్చి నన్ను వెంబడించమంటాడు ధనవంతుడితో. ఆ ధనం పెట్టుకుని గారెడి సీమని వస్తే నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది, అర్జెంటుగా వెళ్ళి దేవుని క్షమాపణ అడుగు. ఒకవేళ నువ్వు క్షమించబడవచ్చు. ఒకవేళ యూ మైట్ బి సేవ్డ్. క్షమించబడతావో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు. దేవుడి దగ్గరికి వచ్చేవాడు దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, లేదంటే పాడైపోతారు. దేవుడి దగ్గరకు వచ్చి మనం పాడవకూడదు. నీ కుటుంబం పాడవకూడదు, నీ ఇల్లు పాడవకూడదు, ఈవెన్ మనం నివసించే పట్టణం పాడవకూడదు. నేను స్వార్థపరుని కాదు. నేను మొదటగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తాను, ప్రపంచంలో ఉన్న అధికారులందరి కొరకు ప్రార్థిస్తాను, సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తాను, మీ కొరకు ప్రార్థిస్తాను, తర్వాత నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. లాస్ట్ నా ప్రిఫరెన్సు పైనుంచి కిందకంటే ప్రపంచం దగ్గర నుంచి కుటుంబానికి వస్తుంది. మన పొరుగువారు, మన పట్టణం, మన దేశం బాగుండాలని మనం కోరుకోవాలి. పరిశుద్ధ లేఖనంలో తీతుకు రాసిన పత్రిక ఒకటి ఉంటుంది. 1వ అధ్యాయం 11వ వచనంలో ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తూ ఉన్నవారు కొంతమంది ఉన్నారట. ఈ రోజున బోధకుల్లో ఏవి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు కొంతమంది. చాలామంది ఏదైనా ఎక్కడైనా మీటింగులు జరుగుతున్నాయి రమ్మంటే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అనుకుని ఎగబడి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మండపేట పట్టణానికి వచ్చినటువంటి చాలామంది బోధకులు అర్ధాంతరంగా మధ్యంగా చచ్చిపోయారు. మధ్యంతరంగా ఇక్కడికి వచ్చి డ్యాన్సులు కట్టిన చాలామంది. నేను వాళ్ళని విమర్శించడం లేదు, ఎందుకంటే అది నా పని కాదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చదువుకున్న వాళ్ళు, నీకు బుద్ధి, జ్ఞానం, ఆలోచన, నువ్వు నిజమైన నీతిమంతురాలుగా ఉండాలనుకుంటే తీతుకు రాసిన పత్రిక నీవు మనిషివైతే 1వ అధ్యాయం 11వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత తీసి చదువుకో. దాంట్లో ఏముందో తెలుసా? ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తున్నారట వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఎవరినారు తెలుసా? వాళ్ళని దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అవిధేయులు, సున్నతి సంబంధులు, వదరబోతులు, మోసపుచ్చువారు. వారికి పెట్టిన పేర్లు. వాళ్ళు వాక్యాలు బోధిస్తారు, కానీ వాళ్ళని వాక్యం ఏముంటుందో తెలుసా? వాళ్ళని అవిధేయులు, సున్నతి సంబంధులు, వదరబోతులు, మోసపుచ్చువారు. ఈ రోజున వాక్యం పట్టుకుని వాక్యాన్ని చెబుతామని మోసపుచ్చేవారు 99% ఉన్నారు. 99%. ఎందుకంటే వాళ్ళు వాక్యం చెప్పడానికి డబ్బులు తీసుకోవడానికి వస్తున్నారు. ఈ పట్టణానికి వచ్చి వాక్యం చెప్పాలనుకోండి, వాళ్ళకి లక్షల్లో డబ్బులు కావాలా. డబ్బులు ఇవ్వకపోతే ఎవడొస్తాడు? మీ దగ్గర కానుకలు పడతారు, మీ కానుకలన్నీ తీసుకుంటారు. ఇక్కడ తాళాలు ఉంటాయి కానీ కానుకలు పెట్టి కూడా పెట్టలేని స్థితి, భయంకరమైన నీచ స్థితి. అయ్యో నేను కానుక వెయ్యాలి, నేను కానుక వెయ్యకపోతే ఎలాగా అనేటువంటి జ్ఞానం లేని అజ్ఞానులు మనకు 99 కదా 100కు 100% ఉంటారు. తాళాలు ఉంటాయి, ఏమి వాడాలి ఏం వాడకూడదో తెలియదు. మనుషులు ఉంటారు, చేయవలసిన పని చేయరు. అవిధేయులు, సున్నతి సంబంధులు, మోసపుచ్చువారు. వాక్యం చెప్తుంది వదరబోతులు.
వాళ్ళకి ఒళ్ళంతా పొగరే. ఎందుకో చెప్పనా, వాళ్ళు ఈరోజు మౌనంగా విన్నట్టు ఇలాగ వింటారు, మరలా వచ్చే రోజుకి మళ్ళీ మామూలు జీవితమే. జీవితం మారదు, మీ జీవితాలు ఏం మారలేదు అని మీకు తెలియడం లేదు. మీకు తెలియవలసింది ఏంటంటే నా జీవితం ఏమీ మారలేదు. అవునా కాదా మీరే తెలుసుకోండి. నీ కుటుంబ పరిస్థితి మారలేదు, నీ పరిస్థితి మారలేదు, నీ ఆత్మీయ స్థితి మారలేదు. నీ ఆత్మీయ స్థితి మారలేదు కాబట్టే నీ ఏ స్థితి మారదు. అన్ని స్థితుల్లో మార్చగల దేవుడు ఒక్కడున్నాడు. దాని కొరకు నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. దైవజనుడు చెప్పిన మాటలు నువ్వు వినాలి. నీకు తలకెక్కదు, నీకు బుర్రకెక్కదు. నువ్వు ఎంత అజ్ఞానంలో ఉన్నావో, నువ్వు ఎంత ఘోర దుష్టత్వంలో ఉన్నావో నిన్ను చూస్తే నేను చెప్పగలను. అపోస్తులు చెప్పారు, నేను చెప్పలేనా? నేను చెప్పలేదా? మీ మొక్కలు చూసి ఏం చెప్పలేదా? నేను 12 సంవత్సరాల తర్వాత జరిగేది కూడా అనేక మందికి చెప్పాను. 12-15 సంవత్సరాల తర్వాత జరిగేది. నేను ఆ చెప్పిన సంగతి మర్చిపోతాను, మరలా వాళ్ళే గుర్తు చేయాలి. అయ్యగారు మీరు ఆ పలానా రోజులు పలానా చెప్పారు. రాజ్కుమార్, నీకు ఏ సంవత్సరంలో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం గ్రామ సచివాలయం జాబులోకి వెళ్తావని చెప్పాను. నా దగ్గర విద్యార్థిగా ఉన్నటువంటి సిటీ రాజ్కుమార్ వీడియో చూస్తున్నావు నువ్వు. రెండు 2008లో చెప్పాను. మరలా నేను ఎప్పుడు కలిసాం? 2023-24 మధ్యలో కలిసాం. అవునా కాదా? వీడియోలో నువ్వు చూస్తున్నావు. అప్పుడు నీకేం చెప్పాను? నేను చెప్పినట్టుగా నీకు జరిగిందా లేదా? ఎన్ని సంవత్సరాల గ్యాపో తెలుసా? మరి అందరికి అలా చెప్పాలి కదా. అందరికీ చెప్పం, అందరికీ ఒకటి ఎలా చెప్తాం? ఎవరికి జరిగేదే వాళ్ళకి చెప్పాలా. నీవు ఘోర దుష్టత్వంలో నుండి బయటికి ఎప్పుడు వస్తావు? దుష్టత్వం ఎలాగో తెలుసా? నీవు సిలువ నుండి దిగితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షిస్తే అప్పుడు నమ్ముతాను అంటున్నాడు. అదో రకమైన దుష్టత్వం. యేసు ప్రభును అమ్మివేయడం ఒక దుష్టత్వం, యేసు ప్రభువుని సిలువేయమని చెప్పడం ఒక దుష్టత్వం, యేసు ప్రభువుని కొరడాలతో కొట్టడం ఒక దుష్టత్వం, యేసు మాకు వద్దు అని అరవడం ఒక దుష్టత్వం. ఎన్ని దుష్టత్వంతో వచ్చే చూసుకో. ఏ రకమైన దుష్టత్వంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబీకులు ఉన్నారు తెలుసుకో. నగరాల్ని, పట్టణాల్ని, మనుషుల్ని, జీవితాల్ని పాడు చేయగల దేవుడు కూడా ఈయనే. బాగు చేస్తాడని నువ్వు వస్తున్నావు, మరి బాగుపడాలి కదా. దేవుడి దగ్గరికి ఎవరో ఎందుకు వస్తారు? బాగు చేస్తాడని ఆయన చెప్పారు. ఈయన ప్రార్థన చేస్తే బాగవుతామని వచ్చారు, మరి బాగు అవ్వాలి కదా. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామో మనకు మినిమం కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా. మార్కెట్కి ఎందుకు వెళ్తాం? మార్కెట్లో వస్తువులన్నీ కొనుక్కోవడానికి వెళ్తాం. బట్టల షాప్కి ఎందుకు వెళ్తాం? బట్టలు కొనుక్కోవడానికి వెళ్తాం. సంతకి ఎందుకు వెళ్తాం? పొంతకి ఎందుకు వెళ్తాం తెలుసుకోవద్దాం మనం. దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? బాగవ్వాలి. అది నువ్వు బాగయ్యేంత వరకు కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు, బాగైన తర్వాత కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. తీరా చూస్తే ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతలేదు. నీ స్థితి ఎవడో బాగు చేయలేడు. ఇంకా అలాంటి స్థితి ఆల్మోస్ట్ అందరికీ ఉంది. ఈ స్థితి నుండి బయటపడే వాక్యాలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను మార్చుకుంటాను అని ఒకవేళ మీరు నన్ను అడిగితే తప్పకుండా మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనంలో నేను చెప్తున్నటువంటి యోధా గురించే వస్తుంది. యోధా, అయ్యో దేవుణ్ణి అమ్మేశాను,
అని చివరికి అతడు ఉరి పోసేసుకుని చచ్చిపోతాడు. ఎక్కడైతే చచ్చిపోయాడో ఆ భూమికి ఒక పేరు వచ్చింది, అకెల్దామా, అంటే రక్తపు భూమి. చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు పాడు చేయలేడు, మేలు చేయలేడు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కొరకు అయితే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఇప్పుడు కానీ చూసుకోవచ్చు. చాలామంది అనుకుంటారట యెహోవా దేవుడు మేలు చేయడు, కీడు చేయడు అనుకుంటూ ఉంటారు. అనుకునేవారు చాలామంది ఉన్నారట. ఒకవేళ నువ్వు అలా కానీ అలాంటి తలంపులో కానీ వెళ్ళిపోయావేమో. కొంతమంది దేవుడి దగ్గరకు వచ్చి ఏమనుకుంటారంటే ఇక దేవుడి వల్ల సాధ్యం కాదు, దేవుడు చేసినా చేయకపోయినా దేవుడి గుడికి వెళ్తానులే అని అనుకుంటారు. అది కూడా తప్పే. ఒకవేళ అలాంటి మనస్తత్వం నీకు కానీ ఉంటే దయచేసి దాన్ని విడిచిపెట్టమని ప్రభు పేట నేను విన్నవించుకుంటున్నాను. హల్లెలూయా. చాలామందికి ఈ శోభం కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి చదువుతున్నానండి, ఏమి మార్పు లేదండి, దేవుడు మేలు చేయడు కీడు చేయడండి, ఇంకంతే, మనం దేవుడు నమ్ముకోవాలా. తప్పు. దేవుడు పాడు చేయగలడు, దేవుడు మేలు చేయగలడు. తనకు విరోధమైన ఆయుధం వర్దలదు. తన పక్షాన వచ్చిన వారిని ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన దయగల దేవుడు, దయ చూపించే దేవుడు. రక్తస్రావంతో బాధపడుతూ అనేక సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులారు బాధంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఆయన ముట్టుకోవడానికి ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేక ఆవిడ స్వస్థత పొందుతుందని ఆయన ముట్టుకుందా అంటే అలాగని మనం చెప్పలేము. కానీ ఒక ఆశ ఆయన్ని దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును లాగేలాగా చేసింది. ఒక విశ్వాసం ఆమెను యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళడమే కాకుండా యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనను ముట్టుకోవాలి, ఆయన నన్ను చూడాలి, నేను ఆయనతో మాట్లాడగలగాలి అనే ఒక విశ్వాసం ఆమెలో పుట్టింది. ఆ విశ్వాసం ఆమెను ఏం చేసిందంటే పాడు చేయలేదు, బాగుయే చేసింది. మరి బాగు చేసే దేవుడే కదా మరి ఆయన. మరి అయ్యగారు మరి పాడు చేసే మాటలు ఎందుకండి ఇలాంటి మాటలు చెప్తున్నారు? ఇవి నేను చెబుతున్న మాటలు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట వినకపోతే ఏమైపోతావని ఆయనే చెప్పిన మాటలు. ఇవి నేను కల్పించిన మాటలు కాదు, భయపెట్టడానికి చెబుతున్న మాటలు కాదు. తండ్రి శిక్షించిన నా వైపు చేతుల పైకెత్తి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడగును. నీకు భయాన్ని నేర్పించేవాడే నిజమైన దైవజనుడు. తప్పు త్రోవలోకి వెళ్ళవద్దు అని హెచ్చరిస్తున్న వాడే నీకు నిజమైన నాయకుడు. అతను చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే తప్పకుండా నీకు మేలే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు అని నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. లయకర్త, లయం చేసే దేవుడు, ప్రళయాన్ని తీసుకొచ్చిన దేవుడు, లయాన్ని చేసే దేవుడు, నాశనం చేసే దేవుడు. సొదొమ గొమొర ఏమైపోయింది? పాడైపోయింది, శిథిలమైపోయింది. ఎందుకంటే కాలిపోయింది. ఎందుకంటే పాపం వార్వ తగిన దానికంటే పాపం ఎక్కువైపోయింది. దేవుడు నిన్ను కనిపెడుతున్న టైం అయిపోతే క్లోజ్ అయిపోతుంది. మనిషి ఎలాగుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, కానీ ఒకటి మాత్రం సత్యం. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, జ్వరం వచ్చింది అని అంటున్నారు. మరలా తర్వాత రోజు శవాన్ని తీసుకొస్తున్నారు. ఈ రోజున ఆల్మోస్ట్ ప్రతి 5 ఇళ్లకు ఒక వ్యక్తి గుండెపోటుతో చచ్చిపోతున్నాడు. ఉత్తిపున్నాను ఏమీ లేకుండా, ఏమీ లేదు.
ఇంత భయంకరమైన స్థితిలో కూడా దేవుడు నిన్ను చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అంటే నీకు కృతజ్ఞత ఏది? యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క లేఖనాలు చూస్తున్నప్పుడు ఈ మాట మనం చూడగలం. యాక్చువల్గా యెహెజ్కేలు 6:11 నుంచి 14 చదవాలి, సమయం లేదు కాబట్టి. నీకు విరోధునై వారు నివసించు స్థలములన్నింటిలో వారి దేశమును పాడుగా చేస్తాను అని ఈ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మేలు చేసే దేవుడే నీకు కీడు కూడా చేస్తాడు అనే భయం నీకు ఉంటే ఆ కీడును నీ మీద రాకుండా నువ్వు కాపాడుకోగలవు. పట్నం పాడైపోతుంది పారిపోండ్రా అంటే లోతు భార్యకు పట్టణంలో ఉన్న ఇల్లే, పట్టణంలో ఉన్న ఇంటిలో ఉన్న ఆస్తే ఆవిడకి ఎక్కువ అవసరకత వచ్చింది. ఆవిడ ఇంట్రెస్ట్ దాని మీద చూపించింది. కాబట్టి ఇప్పటికీ కూడా చెక్కు చెదరని ఉప్పు స్తంభం మాదిరిగా అలా ఉంటున్నది లోతు భార్య. పాడైపోవద్దు. దేవుని మాట విన్న ప్రతి ఒక్కడు కూడా దీవించబడతాడు. పరిశుద్ధుడా.